ఐరన్ 2 ఫామ్స్లో దొరుకుతుంది మార్కెట్లో. ఒకటి టాబ్లెట్స్, కొందరికి సిరప్స్ అంటే ఓరల్ ఫామ్స్ అంటారండి. ఇంకోటేమో ఇంజెక్షన్ ఫామ్లో పేరెంట్రల్ ఫామ్స్. అంటే ఇవి అందరికీ ఇంజెక్షన్స్ ఇవ్వాలని లేదు, కానీ వాళ్ళ రక్తం ఎంత తక్కువగా ఉంది, ఆ రక్తం తక్కువ ఉండడం ఐరన్ వల్లనేనా, ఐరన్ తక్కువ ఉంటే అది ఎంత తక్కువగా ఉన్న దాన్ని బట్టి టాబ్లెట్సా లేకపోతే ఇంజెక్షన్సా లేకపోతే సిరపా అన్నది డిసైడ్ చేస్తాం. ఈ ఓరల్ ఫామ్స్ అంటే ఈ టాబ్లెట్స్ కానీ సిరప్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ అంటే సివియర్గా అయితే ఉండవండి. వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మన పేగులకు సంబంధించిన సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సైడ్ ఎఫెక్ట్స్ అంటారు. ఈ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి అంటే తీసుకోగానే కొందరికి మోషన్ చూడగానే నల్లగా రావడము, సిమిలర్గా కొందరికి కడుపులో నొప్పి, అన్కంఫర్టబుల్ అంటే ఒక అల్సర్ నొప్పి ఎలా ఉంటుందో అలా గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ లాగా మంటలాగా అనిపించడము, కొందరికి వామిటింగ్ సెన్సేషన్ ఉండడం చూస్తుంటాం. సో వీటి మించి కానీ ఇంకా పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ అయితే టాబ్లెట్స్ ఫామ్లో కానీ సిరప్ ఫామ్లో అయితే ఉండదు. అలానే ఇంజెక్టబుల్ ఫామ్స్లో డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. అంటే పేరెంట్రల్ ఫామ్స్లో మనము ఐరన్ని ఈ ఫెర్రిక్ కార్బాక్సిమాల్టోజ్ అండ్ ఫెర్రిక్ గ్లూకోజ్, ఫెర్రిక్ సుక్రోజ్ ఇలాంటి కాంబినేషన్స్ ఉంటాయి. ఇలాంటి దాంట్లో కొన్ని కాంబినేషన్స్ డెఫినెట్గా కొందరికి ఎలర్జిక్ రియాక్షన్స్ కాజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అది ఎవరికి ఎందుకు ఎలా అని తెలియదు, బట్ ఎవరికైనా ఐరన్ ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు టెస్ట్ డోస్ ఇచ్చి ఇవ్వాల్సి వస్తుంది. దాంట్లో ఇప్పుడు వచ్చే న్యూయర్ కాంబినేషన్ ఫెర్రిక్ కార్బాక్సిమాల్టోస్ చాలా ఫ్రెండ్లీ, అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్, సైడ్ ఎఫెక్ట్స్, సిమిలర్గా ఎలర్జిక్ రియాక్షన్స్ కాజ్ చేయకుండా చాలా వెరీ కంఫర్టబుల్. అంటే 1 in 5,000 10,000లో ఒక్కరికి చూస్తున్నాం కానీ కామన్గా అయితే చూడట్లేదు. సో ఇవన్నీ కూడా ఒకప్పుడు ఒక 5-10 సంవత్సరాల క్రితం ఐరన్ ఇంజెక్షన్స్ తీసుకుంటే ఎలర్జిక్ రియాక్షన్ రావడము, సివియర్గా ప్రాబ్లం అంటే బ్రీతింగ్ డిస్కంఫర్ట్ గురి కావడం, ఎనాఫైలాక్టిక్ షాక్ అంటారు, ఇలాంటివి చేయడం చూస్తుండేవాళ్ళం. అది నేను చదువుకునే కాలంలో. కానీ ఈ మధ్య కాలంలో ఐరన్ ఇంజెక్షన్స్ అంత పెద్ద ప్రాబ్లం అయితే, అంటే కొత్తగా న్యూయర్ జనరేషన్ ఇందాక వచ్చి చెప్పినట్టు కాంప్లికేషన్స్ తక్కువ ఉండే ఫెర్రిక్ కార్బాక్సిమాల్టోస్ లాంటి ఐరన్ ఇంజెక్షన్ FCM అంటారు, దీంతో అంత ప్రాబ్లమ్స్ అయితే చూడట్లేదు. అలాంటి టాబ్లెట్స్లో కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయండి. అంటే టాబ్లెట్స్లో గ్లూకోనేట్ అని యాజ్ వెల్ యాజ్ ఫెర్రస్ అండ్ ఫెర్రిక్ ఫామ్స్లో డిఫరెంట్ ఫామ్స్లో ఉంటాయి. దాంట్లో కొన్ని ఈజీగా అబ్జర్వ్ అవుతాయి, కొన్ని స్లోగా అబ్జర్వ్ అవుతాయి. సో మనకు కొన్ని చిట్కాలు, అంటే కొందరికి అన్ని కాంబినేషన్ అందరికీ పడవు, ఒక కాంబినేషన్ పడనప్పుడు ఇంకో కాంబినేషన్ చూడడము, సిమిలర్గా ఫుడ్తో ఎలా రిలేటెడ్గా తీసుకోవడము, ఇంకే ఫుడ్స్ దాంతో పాటు తీసుకోవద్దు అని చెప్పడం, ఇలాంటి చిన్న చిన్న సూచనలతో మనం ఇలాంటి కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు. సో ఇది జస్ట్ ఒక అంటే డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్ని చెప్పి దాని తర్వాత ఆ ప్రాబ్లంకి కరెక్ట్గా సజెషన్ మీరు తీసుకుంటే డెఫినెట్గా మీకు ఐరన్ టాబ్లెట్ సెట్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే పక్కన వాళ్ళని అంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళని అడగడం జరుగుతుంటుంది, నాకు ఈ ప్రాబ్లం అవుతుంది అంటే వాళ్ళు ఆపేయమండమో, లేకపోతే ఐరన్ టాబ్లెట్స్ సర్వసాధారణంగా మీకు ఇలాంటివి అవుతాయని చెప్పడం, మేము ఇమీడియట్గా డాక్టర్ని అప్రోచ్ కాకపోవడం, వీటి వల్ల కామన్గా ఒక మిత్ ఫామ్ అయిపోయింది. మీరు అన్నట్టు ఐరన్ ఇంజెక్షన్స్ కానీ ఐరన్ టాబ్లెట్స్ కానీ రియాక్షన్ కాజ్ చేస్తాయి, అవి వాడకపోవడం బెటర్, మీరు పోషకాహారాలతోనే మెయింటైన్ చేయడానికి చూడండి ఎంత తక్కువైనా కూడా అని చెప్తుంటారు.